వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. స్థానిక బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బంగారు బాల్యం వారోత్సవం కార్యక్రమాన్ని ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ వీరభద్రాచారి, ఎంఈఓ 2 శర్వానీలు ప్రారంభించారు. ముందుగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంగారు బాల్యంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తులసమ్మ మాట్లాడుతూ చేయి కలిపి నడిచే ఐకమత్యాన్ని బాల్యం నుండే అలవర్చుకోవాలని, సమస్యలను అధిగమించి హక్కులను సాధించే ధైర్యాన్ని సొంతం చేసుకోవాలంటూ బాల్యం విలువలను, బంధాలను, బాధ్యతలను విద్యార్థులకు వివరించారు. ఎంఈఓ 2 శర్వాణి మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాలని, బాలికలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశంలో అవగాహన కలిగి ఉండాలని, ఋతుశుభ్రత అంశాలను తెలుసుకోవాలని అన్నారు. వేధింపులు, అత్యాచారాలను ఎదుర్కొనే సాహసాన్ని కలిగి ఉండాలని, బాల్యం నుండే అన్ని రంగాలలో సమగ్ర అవగాహన అవసరమని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన జాతీయ నాయకుల వేషధారణలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, ఎంఆర్ఓ కిరణ్, ఎంపీడీఓ వీరభద్రాచారి, ఎంఈఓ 2 శర్వాణి, ప్రిన్సిపల్ చాముండేశ్వరి, డిఆర్డీఓ ఏరియా కోఆర్డినేటర్ కె లక్ష్మీరెడ్డి, డాక్టర్ రసూల్, సిఆర్పీలు, ఏపీఎం, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఎంఆర్ఓ కిరణ్ మాట్లాడుతూ బాల్యం మరలిరాని, మరపురాని ఓ మధుర జ్ఞాపకమని, చదువే సామాజిక స్థితికి ప్రతీక అని, చదువును మధ్యలో ఆపకుండా కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా కల్పించిన విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బాల్యాన్ని ఆస్వాదించాలని అన్నారు. ఎంపీడీఓ వీరభద్రాచారి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలన ప్రధాన అంశంగా బంగారు బాల్యం వారోత్సవాలను ప్రారంభించామని, సమాజంలో బంగారు బాల్యం ఆవిష్కృతం కావాలంటే అది విద్య ద్వారానే సాధ్యమని అన్నారు. మిన్ను విరిగిన, భూమి కృంగిన, సముద్రాలు ఉప్పొంగిన, సంకల్పాన్ని వీడని మహనీయుల సాహసాలే స్ఫూర్తిగా ముందడుగు వేయాలంటూ బాలికలలో ధైర్యాన్ని నింపారు. I will build a world without child labor. I will work for a society without child marriage and child abuse. I will help the children to read everything and reach a great future. Children's laughter is the new light of the country. Their studies and futures are new paths for the world. I will help for this. I wholeheartedly believe that the highest world is possible only with a golden childhood. For that, I promise. ఇవాటి నుంచి అందరికీ బెస్ట్ విషెస్ ఉంది. అకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ డే. ఇవాళ ప్రత్యేకత ఏంటి అంటే కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారము ఇవాటి నుంచి వారం రోజుల పాటు బంగారు బాల్యం అంటే చైల్డ్హుడ్ డేస్ అనేవి గోల్డెన్ డేస్. అలాంటివి మనం ఎలా చేపట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక కొన్ని వారం పాటు కొన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మేడం గారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అంటే సమాజంలో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయించారు. మీరు ఎలా ఉండాలి, మీ భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలా చేద్దామని చెప్పి ప్రతి ఇవాళ నుంచి 28 దాకా. కాబట్టి ఇవన్నీ కూడా డైవర్స్ ఉంటాయి. అందరికీ కూడా చక్కగా ఫాలో చేసుకుంటే మీకోసమే ఇదంతా కూడా కదా. మనకి ఎక్కువగా మనకి ఇప్పుడు సమాజంలో చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి కదా, అది మెయిన్ గా అడిగేటానికి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఓన్లీ అది ఫస్ట్ లో ఉంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే మన పేరెంట్స్ కి మనం ఎలా వాళ్ళని అవేర్నెస్ చేయాలి. మనం రేపోతే మీరు కూడా అర్థమైంది. పెళ్ళైన తర్వాత ఏంటి బిలో మీరు పెళ్లి చేస్తా ఉంటే దాన్ని ఉంచుకొని క్యారెక్టర్ కట్టించుకోవడం కాదు కదా. మేము ఇంకా మైనర్ ఉన్నాము. మేము ఆఫ్టర్ 21 years అవునా 20 years దాటిన తర్వాత మేము మేనేజ్ చేసుకుంటాము. లోపల చేసుకోవడానికి వీల్లేదని కానీ మీకు కూడా అవేర్నెస్ చేయడానికి వాళ్ళ ప్లెడ్జ్ అనేది డెఫినెట్ గా అందరూ స్కూల్స్ లో ప్రతి స్కూల్లో జరుగుతుంది. ఈ ప్లెడ్జింగ్ చేయడానికి అందరం కూడా మీ స్కూల్లో వచ్చాము. ఓకే మేడం, మీ మేడం గారు అరేంజ్ చేశారు. చదువు అనేది మనిషికి ఎంతో అవసరం. చదువు అనేది విజ్ఞానాన్ని, వికాసాన్ని నేర్పిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరితో ఎలా మెలగాలో కూడా నేర్పిస్తుంది. అవన్నీ విధానం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విషయం, వివేకానందుడు ఒక మాట చెప్తాడు, వర్క్ ఈజ్ వర్షిప్ అంటాడు. అంటే వర్క్ ఈజ్ వర్షిప్.
పనియే దైవం, పనియే దైవం. ఇక్కడ పని అంటే ఏంటి? మన పని ఏంటి? చదువుకోవడమే మన పని, చదువుకోవడమే మన పని. అట్లాగే ఆయన ఇంకో మాట అంటాడు, we must do, అంటే if you work hard we don't think what about the result of such work అంటాడు. మనం కష్టపడితే రిజల్ట్ దానంతా అదే వస్తుందా, ఎదురు చూడాలా? రిజల్ట్ అదే వస్తుంది. దాంతోపాటు ఇంకో మాట అంటారు, భూమి కృంగిపోని సముద్రాలు ఉప్పొంగని, అవి ఎలా పోతే మనకు అనవసరం, మన పని మనము చేసుకుంటూ పోతుండాలి. అప్పుడే we will be developed, not we will develop, we will be developed. సో మన దురదృష్టం ఏంటంటే ఇలాంటి గొప్ప వాళ్ళంతా చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ఒక యేసుక్రీస్తు కావచ్చు, ఒక శంకరాచార్యులు కావచ్చు, ఒక స్వామి వివేకానంద కావచ్చు. అలాంటి వాళ్ళు ఇంకా చాలా సంవత్సరాలు బ్రతికి ఉంటే ఈ దేశం ఎలా ఉండేదో. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, లాస్ట్ చెప్పింది మీ మనసులో ఉంచుకొని మీరందరూ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ఈ నవంబర్ 14 నుండి 1 వీక్ ఈ బంగారు బాల్యం బాల వారోత్సవాలు అనే పేరిట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బాల కార్మికులను నిర్మూలిద్దాం, బాల్య వివాహాలను నిషేధిద్దాం అనేది మెయిన్ మోటో. ఏంటి? బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం, బాల్య వివాహాలను అరికడదాం అనేది మెయిన్ మోటో. అంటే ఇక్కడ బాల కార్మిక వ్యవస్థను ఎప్పుడైతే మనం నిర్మూలిస్తామో అప్పుడు అందరూ చదువుకున్నట్లేనా కాదా? అవునా కాదా? ఎందుకంటే ఒక స్టూడెంట్ లక్షణం ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to learn to speak up whether it is wrong or right. ఓకేనా? అర్థమైందా? అది. సో అంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిస్తే దాని అర్థం ఏంటంటే అందరికీ చదువు వచ్చినట్లే. అట్లాగే బాల్య వివాహాలను అరికడితే అందరూ గవర్నమెంట్ నిర్ణయించిన వయసు ప్రకారమే పెళ్లిళ్ళు చేసుకున్నట్లు. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి. అవునా? అది ఎందుకు ఇప్పుడు లేదు. ఒకప్పుడు జనాభా లేకపోయినా ఇప్పుడు చదువుకున్నంత మంది అప్పుడు ఉన్నారా? లేదు. అవునా లేదా? కదా? అట్లాగే ఇప్పుడు బాల్య వివాహం ఇప్పుడు ఏమంటున్నాం మనము? ఎవరిని బాగాలంటున్నాము? తహసీల్దార్ గారు చెప్పారు కదా, ఎవరిని బంగారు బాల్యం. సో దీంట్లో ఆల్రెడీ మీ మేడం గారు కూడా కొంతమంది చెప్పారు చైల్డ్ మ్యారేజ్ జరగకూడదని. నేను బాల కార్మికులు అనే దాని గురించి చెప్తాను. చిన్నపిల్లలు ముఖ్యంగా 18 సంవత్సరాల వరకు మీకు మైనర్సే, అంటే చిన్నపిల్లల్లాగానే ఉంటారు. పిల్లలు ఆ వయసులో చదువుకోవాలి. ముఖ్యంగా చదువుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. చదువుకోకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల అయితేనేమి, వేరే ఇతర ఏ కారణాల వల్ల అయితేనేమి పనులకు వెళ్ళకూడదు. పనులకు వెళ్తే అది చట్టరీత్యా నేరం. అది మనకు ఒక చట్టం కూడా ఉంది, చిన్నపిల్లల్ని పనులలో పంపించకూడదు. ఒకవేళ మీరు వెళ్ళిన పనులలో ఎవరైనా తీసుకున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వయసులో మీరు చదువుకోవాలి. ఇది మాకందరికి ఎందుకు చెప్తున్నారు సార్ మీరు అని అనుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పటికీ ప్రభుత్వం అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తుంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఖర్చు పెట్టుకొని చదువుతున్నారా, ఉచితంగా చదువుతున్నారా? విత్ ఫుడ్, బెడ్ అండ్ డ్రెస్సెస్ కదా, అన్నీ మీకు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇన్ని అవకాశాలు కల్పించినా మనకి తెలియకుండా లేదా మనం ఇటువంటి అవకాశాలు ఉపయోగించుకోకుండా పనులకు పోతామంటే ఏమవుతుంది తెలిసిన, మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అందరూ చదువుకుంటేనే మీ పిల్లలు లేదా మీరు పెద్దోళ్ళకి ఎటువంటి అంటే మంచి లైఫ్ అనుభవించవచ్చు. మీరు చదువుకోకుండా ఇప్పటి నుంచి కష్టపడే వయసు కాదు ఇది, చదువుకునే వయసు. మీరు ఆ బాల్యాన్ని ఎంజాయ్ చేసే వయసు, ఆ లైఫ్ లాంగ్ ఆ స్మృతులు క్యారీ చేసే వయసు అన్నమాట. కాబట్టి
ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే బాలలు పనులకు వెళ్ళటం నిషేధం. 10th క్లాస్ దాటిన తర్వాత చాలా మంది ఆగిపోతుంటారు. అయిపోయిందిలే, 10th క్లాస్ అయిపోయిందిలే, మనం పనులకు వెళ్దాము, ఇంట్లో సపోర్ట్ ఉందాము. కాదండి, ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎట్లా, ఇప్పుడు కొంచెం చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటుంటారు, లేదా చదువుకొని ఉన్న తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తారు, పిల్లలు చదివిస్తారు. అదే చదువులేని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు చదివించడానికి ఇంట్రెస్ట్ కొంతమంది చేస్తారు, బట్ వాళ్ళు కూడా పనికి వస్తే డబ్బులు వస్తాయి కదా మనకి, కుటుంబం పోయి వెళ్ళాలి. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడే ముఖ్యంగా మీకు చదువు పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా మీరు పనికి వెళ్ళకూడదు, వెళ్లకుండా ఉండటమే. మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టగానే లేదు నేను చదువుకుంటాను, మిమ్మల్ని పోషిస్తాను, లేదా నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే చెప్పగలిగే ధైర్యం మనకు రావాలి. తెలుసు కదా, తెలుసా? ఎక్కువ ఆడపిల్లలు ఏడిపించడము మన సమాజంలో అటువైపు వెళ్ళేవాడిని ఇటువైపు వెళ్ళేవాడిని అలా పెడుతుంటారు. అవి ఎలా పెట్టడానికి మనకి దాన్ని రిజెక్ట్ చేయాలి అంటే ధైర్యం కావాలి, బాగా మంచి ధైర్యం ఉండాలి. ఝాన్సీ లక్ష్మీబాయి అంత ధైర్యం కావాలి. అదంతా ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ యు రీడ్, బాగా కష్టపడి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తే కనుక మీరు ధైర్యం ఉండగలరు. ఎక్కడ లేదు ధైర్యం అనేది, ఫెయిత్ అనేది, ఫెయిత్ రెస్ట్ ఇన్ యువర్ రిస్ట్, అంటే మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి అలాంటివన్నీ బాగా ధైర్యంగా ఉంది, చక్కగా చదువుకుంటే వస్తాయి. తర్వాత నెక్స్ట్ మెడికల్ లెవెల్లో మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, నేను చదువుకోలేకపోతున్నాను, నేను ఎలా లేకపోతున్నాను, మా మదర్స్ ఇలా ఉండడానికి అలా చేయకుండా అలాంటి పరిస్థితులు ఎలా చేయాలనేది డాక్టర్ గారు చెప్తారు. ఒకసారి కొంచెం సార్. ఆరోగ్యం కావాలా కాదా? మరి ఆరోగ్యం కావాలంటే మనకు ఐరన్ కావాలి. ఐరన్ నుంచి వస్తుంది మనకు, మనం తినే ఆహారం ద్వారా వస్తుంది. కానీ అన్ని పోషకాలు అంతా మనకు అంత, దానికోసమే గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి గురువారము అన్ని స్కూల్స్లలో ఐరన్ టాబ్లెట్, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, మనకు రక్తహీనత తగ్గి చదువు మీద మనం దృష్టి పెడతాము. లేదంటే మనకు తొందరగా అలసిపోవడము, తర్వాత దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇవన్నీ వస్తాయి. దీంతో పాటు చాలా రోగాలు కూడా మనకు ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వస్తుంది. వీటన్నిటిని మనము నివారించుకోవాలా వద్దా? అవునా కదా చెప్పండి. గోలు కత్తిరించుకుంటా పెద్దలకు అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే అంటే పిల్లలందరికీ నెహ్రూ జయంతి కూడా ఉంది. ఈరోజు నెహ్రూ జయంతి, మన నెహ్రూ గారు ఈరోజు పుట్టినరోజు. కానీ ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే మనకు శ్రీశైలం డ్యామ్ అయితేనేమి, నాగార్జున సాగర్ డ్యామ్ అయితేనేమి అన్ని ఆయన హయాంలోనే ఆయన కట్టించారు మనకి. ఆయన అడుగు బాటలో కూడా మనం నడవాలి. కానీ మన చిల్డ్రన్స్ డేని ఎందుకు పెట్టారు? మన పిల్లలకు వాళ్ళ ఆదేశాలు ఏంటంటే పిల్లలందరూ కూడా స్వయంగా సంపాదించుకునే హక్కులు అన్నీ ఉన్నాయి. అందుకోసం మీరు పాటుపడి ఎవరినైనా అత్యాచారాలనైనా ఎదిరించి నిలబడే శక్తి మీకు కావాలి. మీరు ఒకరినొకరు చేయి కలిశారంటే పిల్లలు ప్రతి ఒక్కరు ఒకటిగా ఉంటేనే ఏదైనా ఎదిరించగలరు.